ఆదాబ్ హైదరాబాద్. ఇప్పుడు మనకి వినాయక చవితి ఎన్నో రోజులు లేవు. సెప్టెంబర్ 14 నుంచి స్టార్ట్ అవుతుంది. మనకి వినాయక చవితి అంటే మనకి మొదటిగా గుర్తొచ్చేది ఏంటి? ధూల్పేట్. ధూల్పేట్‌లో మనకి ఎన్నో రకాల చిన్న ఒక 1 ఫీట్ వినాయకుడి నుంచి కొన్ని ఎత్తులు 20 అడుగులు, 30 అడుగుల వరకు మరి ఇక్కడ వినాయకులను తయారు చేస్తూ ఉంటాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఒక బాల గణపతి ఎంత క్యూట్‌గా ఉన్నాడో, ఎంత క్లియర్‌గా డీటెయిలింగ్ చేసినారో ప్రతి ఒక్కటి. స్వామివారి కళ్ళు, ఆ దంతాలు ఎంత క్లియర్‌గా కనిపిస్తున్నాయి అంటే ఈ డీటెయిలింగ్ చూస్తుంటే ఒక చిన్ని గణపయ్య మన ఇంటికి వచ్చాడేమో అని అనిపించే అంతా బాగుంది. ఇక్కడ చూసినట్లయితే స్వామివారి చేతిలో కమలం కానివ్వండి, ఆ డీటెయిలింగ్ ప్రతి ఒక్కటి ఇలా చూసుకుంటూ వెళ్తే ధూల్పేటలో చాలా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఒకటి కాదు, రెండు కాదు, గల్లీ మొత్తం అంటే ఈ ధూల్పేట్ ఏరియా మొత్తం వినాయకులే ఉంటారు. మీరు ఇప్పుడు ఎక్కడికి వచ్చి చూసినా కానీ ప్రతి ఒక్క దగ్గర చిన్న 1 ఫీట్ వినాయకుడి నుంచి మొదలుకొని కొన్ని అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు. సో ఈ స్వామివారిని చూసినట్లయితే 5 తలలతోటి పంచముఖ గణపతిగా మనకి ఇక్కడ దర్శనమిస్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే డీటెయిలింగ్ కానివ్వండి, పంచ ప్రతి ఒక్కటి స్వామివారి నగ ఎంత నీట్గా డీటెయిలింగ్ చేసినారో చూస్తుంటేనే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇంకా ఇక్కడ స్పెషాలిటీ చూసినట్లయితే మనకు శివయ్యకి ఏదైతే 3వ కన్ను ఉంటుందో అక్కడ 3వ కన్ను డిజైన్ చేసినారు. అండ్ శివలింగం కూడా వేసినారు. లైక్ బొట్టు దగ్గర 3 నామాలు పెట్టేసి 3వ కన్ను వేసేసి శివలింగం అనేది చేసినారు. అసలు ఇక్కడ చూడండి, పార్వతీ పుత్ర సమేత వినాయకుడు లైక్ ఈశ్వరునితోటి కలిపి ఉన్నాడు. ఇక్కడ తండ్రితోటి తనయుడు. ఎంత డీటెయిలింగ్ ఎంత బాగుందో. సింహాసనం మీద కూర్చొని అటొక ఎద్దు ఇటొక ఎద్దు, అదే నందితో పాటు వినాయకుడు ఇక్కడ మనకి దర్శనం ఇస్తున్నాడు. సింహాసనం మీద కూర్చొని 6 చేతులతోటి తండ్రితోటి మనకి ఎంత దివ్య స్వరూపంతో దర్శనం ఇస్తున్నాడు. అసలు చూడడానికి ఎన్ని రకరకాల వినాయకులను తయారు చేస్తున్నారు. అందులో ఇది ఒకటి భాగంగా. సో మనం వినాయకులని చాలా విధాలుగా చూసినాం. లైక్ పార్వతీ సమేతంగా, శివునితోటి, పార్వతితోటి, మణికంఠునితోటి, విష్ణు దేవునితోటి, అలా కాకుండా ఇక్కడ ఏకంగా వినాయకుడే శివుని రూపంలో దర్శనమిస్తున్నాడు. మెడలో పాము, చూసినట్లయితే నాట్యం చేస్తున్నట్టు, ఒక కొండ మీద కూర్చొని చూస్తున్నట్టుగా, శివునికి ఎలాగైతే పులి చర్మం ఉంటుందో అలానే కంప్లీట్గా ఒక శివున్నే దింపేశారు ఇక్కడ వినాయకుని రూపంలో. ఒక శివుణ్ణి, ఆయన హ్యాండ్స్ అవన్నీ చూసినట్లయితే ఒక్కొక్క డీటెయిలింగ్ ఎంత బాగుందో. ఆయన కళ్ళు కానీ, ఆయన చెవులు చాలా క్లియర్గా డీటెయిలింగ్ చేసినారు. అచ్చం శివుడేనా లేకపోతే వినాయకుడా అనేలాగా ఉంది ఈ రూపంని చూస్తుంటే. ఆ నామాలు చేతులకి అవన్నీ ఆశీర్వదించడం ప్రతి ఒక్కటి కంప్లీట్గా శివుడిలానే ఒక కొండ మీద కూర్చొని మనకు ఆశీర్వాదం ఇస్తున్నాడు ఇక్కడ ఈ గణపతి. సో వినాయకుడిని మనం ఇప్పటి వరకు శివునితో చూసినాం, పార్వతితో చూసినాం, శివునిలాగా దర్శనం ఇవ్వడం చూసినాం. కానీ ఇప్పుడు చూసినట్లయితే వినాయకునితో పాటు మనకి ఏదైతే మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఫేమసో ఆ 12 జ్యోతిర్లింగాల ప్రతి ఒక్క రూపాన్ని ఇక్కడ తొండం మీద చెక్కినట్టు కనిపిస్తుంది. లైక్ తొండం మీద క్లియర్గా మనకి చూపిస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జున స్వామి కానివ్వండి, కేదార్నాథ్ స్వామి కానివ్వండి, ప్రతి ఒక్క స్వామిని 12 జ్యోతిర్లింగాలు ఇక్కడ చెక్కడం జరిగింది. చూసుకున్నట్లయితే ఇది 12 ఫీట్ అడుగులో స్వామివారి లైక్ మెడలో నాగుపాముతోటి మనకి ఆశీర్వచనం ఇస్తున్నారు. ఇక్కడ చిన్న మూషికంతో రుద్రాక్ష మాల మరియు మెడలో నాగుపాము 12 జ్యోతిర్లింగాలతోటి ఎలా అయితే కాళీమాత ధరిస్తుందో స్కెలిటన్స్వి ఆ తలకాయలు అలా ధరించి మనకి అన్ని దిష్టులు పోయి ఒక వరాలు అందించే స్వామిలాగా ఉన్నారు. చూడడానికి నిజంగా చెప్పాలంటే అసలు 2 కళ్ళు సరిపోవు. స్వామివారికి 2 దిక్కుల నాగుపాములతోటి మెడలో మంచిగా నాగదేవతతోటి దివ్యంగా చేతిలో త్రిశూలము, ఇటు సైడ్ సుదర్శన చక్రం లాగా మొత్తం మంచిగా దర్శనం ఇస్తున్నారు. ఒక చేతితో అభయహస్తం ఇస్తూ
మరో చేతిలో మనకి కలశం ఏమంటారు త్రిశూలంతో దర్శనం ఇస్తున్నారు. ఇది మొత్తం 12 ఫీట్ వినాయకుడు. అక్కడ పైన చూసుకున్నట్లయితే స్వామివారి కిరీటం దగ్గర కూడా మనం త్రిశూలం చూడవచ్చు. దానిపైన మనకి గంగమ్మ తల్లి ఇలా ఉంది. అండ్ స్వామివారి దంతాలు, చెవులు ప్రతి ఒక్కటి చాలా క్లియర్ డీటెయిలింగ్గా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే రుద్రాక్షమాల కానివ్వండి, లేకపోతే ఇక్కడ దత్తాత్రేయ స్వామి వారు, లేకపోతే ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు ఇటు సైడ్ వస్తే కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది మనకు అన్ని ప్రతి ఒక్కటి. ఈవెన్ ఎంత చక్కగా ఉంది అంటే ఒక్కొక్క డీటెయిలింగ్ అనేది చాలా క్లియర్గా అందరికీ కనబడేలాగా, ఎంత దూరం నుంచి దర్శించుకున్నా కానీ అంత క్లియర్గా మొత్తం రియలిస్టిక్గా ఈ డీటెయిలింగ్ అనేది చాలా బాగా వచ్చింది చెప్పాలంటే. మరీ ఇంత చిన్న చిన్న సైజులో అసలు స్వామివారి మీద మళ్ళీ 12 జ్యోతిర్లింగాలు వేయడం అనేది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ చాలా బాగుంది. ఇట్లా చాలా బాగున్నాడు వినాయకుడు. ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడు ఎంత అలంకరణతోటి లైక్ రంగురంగుల రత్నాలతోటి చైన్ తోటి ఎంత బాగా డిజైన్ చేశారో. ఇక్కడ చూసినట్లయితే నీలి రంగులో ఉండి వినాయకుడు మనకి దర్శనం ఇస్తున్నాడు 4 చేతులతోటి. దివ్యమైన కళ్ళు, అసలు మనకి ఏది చేసినా కానీ ముందుగా వినాయకుడితోటే పూజ స్టార్ట్ చేయాలంటారు. అలాంటిది ఇప్పుడు మనం 9 డేస్ ఈ వినాయకుడిని పూజించుకోబోతున్నాము. ఎంత చెప్పాలంటే అసలు ఎంత ఆనందంగా ఉంది అంటే ఈ 9 డేస్ మనం అందరం కలిసి అత్యున్నంగా ఈ వినాయకుని పండుగ జరుపుకుంటాము. మళ్ళీ ఇటు సైడ్కి చూసినట్లయితే మనకి ఇంకా చాలా రకాల వినాయకులు ఇక్కడ మహారాజా కాన్సెప్ట్లో ఉన్నాయి. మనకి మెయిన్గా మహారాజా కాన్సెప్ట్ వినాయకులు ముంబైలో ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు మన హైదరాబాద్ ధూల్పేటలో కూడా ఇట్లా డిజైన్ చేస్తున్నారు. 6 ఫీట్లో 7 ఫీట్లో చూసినట్లయితే 6 to 7 ఫీట్స్లో కూడా చిన్న చిన్న వినాయకులు అర్ధ ఫీట్ అంటే హాఫ్ ఫీట్ నుంచి కూడా మొదలవుతున్నవి వినాయకులు. ఇక్కడ చూసినట్లయితే ఇది మహారాజా కాన్సెప్ట్ వినాయకుడు. ఎంత బాగా తలపాగా జుట్టి లైక్ కండువా వేసి ఎంత బాగా మొత్తం ఒక మహారాజా స్టైల్లో సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు మనకి ఇక్కడ వినాయకుడు. చూడ్డానికి చెప్పాలంటే అసలు 2 కళ్ళు సరిపోవు. ఇక్కడ పైన చూసినట్లయితే చిన్ని చిన్ని వినాయకులు మనకి దర్శనం ఇస్తున్నారు. హాఫ్ ఫీట్ 1 ఫీట్ మన బుజ్జి బుజ్జి కనపయ్యలు ఎంత క్యూట్గా ఉన్నారో అసలు చెప్పడానికి. మనం నార్మల్గా ఇంట్లో పెట్టుకొని 3 డేస్ 5 డేస్ అలా పూజించుకోవచ్చు. ఈ చిన్న చిన్ని వినాయకులు రకరకాలుగా దివ్య స్వరూపాలతోటి మనకు వినాయకుడు మహారాజా కాన్సెప్ట్లో కూడా ఉన్నాడు. ఈ 1 ఫీట్లో 2 ఫీట్లో 3 ఫీట్స్లో డిఫరెంట్ ఫీట్స్ డిఫరెంట్ హైట్లో 1 ఫీట్ నుంచి మొదలెట్టి కొన్ని 20-30 అబోవ్ ఫీట్స్ ఉన్నవి కూడా ఉన్నాయి మనకి ఇక్కడ ధూళిపేటలో. చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకో మహారాజా కాన్సెప్ట్ తోటి కూర్చొని మనకి భక్తులకి ఆశీర్వచనం ఇస్తున్నాడు మంచిగా. ఈ వినాయకుడిని చూసినట్లయితే ఫేస్ మీద ఒక త్రిశూలంతో బొట్టు కానీ, ఆ అలంకరణ కానీ, చేతికి కడం కానీ ఎంత దివ్య స్వరూపంగా ఉన్నాయి అంటే స్వామివారి ప్రతి ఒక్క డీటెయిలింగ్ అనేది చాలా చాలా బాగుంది. సో చూశారు కదా రకరకాల వినాయకులని చూడడానికి ఎంత కన్నుల పండగగా ఉంది అంటే. వినాయకుడి పక్కన పార్వతీదేవితోటి, తల్లితోటి, తండ్రితోటి, ఈవెన్ ఒక వినాయకుడిని చూసినట్లయితే కంప్లీట్గా శివునిలాగా దర్శనం ఇస్తున్నాడు. మనకి గణపయ్య అని గుర్తొచ్చేది ఏంటి, బొజ్జ గణపయ్య అంటాం. కానీ ఇంకో దగ్గర చూసినట్లయితే హనుమాన్ 6 ప్యాక్, తనకి ఎలా అయితే బాడీ ఉంటుందో ఆ దేవుడికి మొత్తం తను ఒక బలశాలి అని చెప్పేసి అంటాం మనం హనుమాన్ని. అలా కూడా మనకు వినాయకుడు దర్శనం ఇస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే మహారాజా కాన్సెప్ట్లో కానీ సింహాసనం మీద ఒక రాజులాగా మనకి దివ్య దర్శనం ఇవ్వబోతున్నారు. ధూల్పేటలో ఇప్పటి నుంచే కాదు కొన్ని ఏళ్ళ నుంచి వినాయకులను ఇక్కడ ఎక్కువ మొత్తంలో తయారు చేయడం జరుగుతుంది. 1/2 ఫీట్ నుంచి మొదలెడితే 20-30 ఫీట్ల దాకా వెళ్తుంది. మన హైదరాబాద్లో ఉన్నట్టు ఎప్పటి డిజైన్స్ కాకుండా ఈ మహారాజా కాన్సెప్ట్ అనేది మనకి ముంబై సైడ్ నుంచి వచ్చింది. అలాంటి వినాయకులను కూడా ఇక్కడ డిజైన్ చేస్తున్నారు. కొన్ని ఫీట్లు 12 ఫీట్లు 16 ఫీట్లు 20 ఫీట్లు ఎంత చక్కగా అలంకరించి అసలు చెప్పాలంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవు. కృష్ణుడిలాగా, శివుడిలాగా, హనుమాన్ లాగా రకరకాలుగా నాగుపాము మీద, గరుత్మంతుడి మీద ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్లలో వినాయకుడిని తయారు చేస్తున్నారు. సో ఈసారి వినాయక చవితికి మీరు ఇక్కడికి వచ్చి తప్పకుండా వినాయకులను విజిట్ చేసి లైక్ మీకు నచ్చిన వినాయకుడిని తప్పకుండా తీసుకోండి.
అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.